హలో హాయ్ వెల్కమ్ టు లక్ష్మీ శ్రీనివాస్ వ్లాగ్స్. సో ఇవాళ విశిష్టత ఏమిటంటే ఒకటి వచ్చేసి కార్తీక పౌర్ణమి అండ్ రెండోది వచ్చేసి మనకి 100 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యారనమాట. సో ఈ విశిష్టమైన రోజున మనకి 100 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అవ్వడం అన్నది చాలా సంతోషంగా ఉంది. ఇది మన తొలి అడుగు. ఇలాంటి ఎన్నో అడుగులు మరెన్నో మనం వేయాలని, ఆ పరమశివుడి ఆశీస్సులు మనకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం కార్తీక పౌర్ణమి ప్రత్యేకత, దానిని ఎందుకు జరుపుకుంటామో తెలుసుకుందాం. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి రోజునే కార్తీక పౌర్ణమి అని అంటారు. ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజు అని పురాణాలలో చెబుతారు. కార్తీక మాసం అనేది పరమశివుడికి చాలా ప్రియమైనది. ఈ మాసంలో దీపదానం, స్నానం, పూజలు చేస్తే మహాపుణ్యం కలుగుతుందని మనకు తెలుసు. ఈరోజు విష్ణువు మరియు శివుడు ఇద్దరి ఐక్యతను సూచిస్తుంది. అందుకే ఈ రోజున శివాలయాలలో దీపాలు వెలిగించడం, రుద్రాభిషేకం చేయడం చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. పురాణాల ప్రకారం ఈ రోజున శ్రీ మహావిష్ణువు భక్తులకు మోక్షం ప్రసాదిస్తారని చెబుతారు. అలాగే శివభక్తులు ఈ రోజున దీపాలు వెలిగించి శివలింగానికి పూజలు చేస్తారు. ఇలా భక్తితో పూజ చేసిన వారికి ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం లభిస్తాయని నమ్మకం ఉంది. ఇది ఎలా జరుపుకోవాలంటే ఉదయం స్నానం చేసి దీపం వెలిగించి శివలింగానికి అభిషేకం చేయాలి, లేదా ఇంటి ముందు, దేవాలయంలో లేదా నీటి దగ్గర దీపాలు వెలిగించడం చాలా శుభప్రదం. దీపం వెలిగించడం ద్వారా మన జీవితంలోని చీకటిని తొలగించి మనసులో వెలుగును నింపుతుంది. ఈ రోజున వ్రతం చేసేవారికి పాపాలు తొలగి పుణ్యం లభిస్తుందని మనకున్న నమ్మకం. సో ఇవాళ మేమైతే ఇలా పూజ చేసుకున్నాము. నేనైతే పిండి దీపం చేసి పెట్టాను, ఉసిరికాయ దీపం పెట్టాను, అలాగే మామూలుగా ఇంకా ఇంట్లో ఎలాగైతే దీపాలు పెట్టుకుంటామో అలా పెట్టుకున్నాను. ఇంకా దేవుడికి బెల్లం అన్నం నైవేద్యంగా చేసి పెట్టాను. ఆ తర్వాత 365 ఒత్తులు వెలిగించడానికి, అలాగే ఉసిరికాయ దీపం పెట్టడానికి గుడికైతే బయలుదేరేసాం. మేము వెళ్ళింది శివాలయం అన్నమాట. చాలామందికి కార్తీక పౌర్ణమి రోజున 365 ఒత్తుల దీపాలు ఎందుకు వెలిగిస్తారు అని ఒక చిన్న అనుమానం ఉంటుంది. ఇది మనం తెలుసుకుందాం. ఇది ఒక సంవత్సరంలోని 365 రోజులని సూచిస్తుందన్నమాట. అంటే ఒక్కొక్క ఒత్తి ఒక్కొక్క రోజుని సూచిస్తుంది. మన జీవితం మొత్తం ప్రతి రోజున మనం చేసిన పాపాలు ఏవైనా ఉన్నాయో అవి అన్నీ తొలగి మన జీవితంలో వెలుగు, శాంతి, ఆరోగ్యం నిండినదిగా ఉండాలని ఇది సూచిస్తుంది. ఈ దీపాలు భక్తి, ప్రేమ, శుభం యొక్క ప్రతీకలుగా భావిస్తారు. కాబట్టి భార్యాభర్తలు కలిసి శివాలయంకి వెళ్ళి ఈ 365 ఒత్తులు వెలిగించడం అనేది మన సాంప్రదాయంగా వస్తుంది. సో మా ఫ్యామిలీ ఇంకా మా ఆడపడుచు వాళ్ళ ఫ్యామిలీ, ఇద్దరు ఫ్యామిలీస్ శివాలయంకి వెళ్ళి అక్కడ 365 ఒత్తుల దీపాలను వెలిగించి, అలాగే ఉసిరికాయ దీపాలను కూడా వెలిగించి ఆ శివయ్య దర్శనం అయితే చేసుకున్నాం. ఆ తరువాత మనసు నిండుగా, ప్రశాంతంగా, సంతోషంగా ఇంటికైతే బయలుదేరిపోయాము. కాకపోతే మాకున్న ఒక్క వెలితి, పూర్వాంశ్ని మేము టెంపుల్కి తీసుకెళ్ళలేదు. ఎందుకంటే పూర్వాంశ్ స్కూల్కి పంపించాము. పూర్వాంశ్ స్కూల్కి వెళ్తున్నట్లు నేను ఇంతవరకు రివీల్ చేయలేదు. ఇదే ఫస్ట్ టైం నేను రివీల్ చేస్తున్నాను. పూర్వాంశ్ రాకుండా మేం టెంపుల్కి వెళ్ళడం అనేది ఇదే ఫస్ట్ టైం అన్నమాట. సో అది కొంచెం వెలితిగా ఉంది. అది కాకుండా దర్శనం కానీ పూజ కానీ చాలా బాగా జరిగాయి. అలాగే ఆ శివయ్య ఆశీస్సులు మా కుటుంబంపై, అలాగే మీ కుటుంబాలపై ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి ప్రార్థించుకున్నాము. దర్శనం అన్నీ అయితే బాగా జరిగాయి. కానీ అదెందుకోనండి, గుడి నుంచి అయితే తొందరగా ఇంటికి రావాలని అయితే అనిపించలేదు. ఇంకా మీకు తెలిసిందే కదా, కొద్దిసేపు గుడిలోనే అలా ప్రశాంతంగా కూర్చొని, ఆ తర్వాత మా ఆడపడుచు వాళ్ళు కూడా ఉన్నారు కదా, సో వాళ్ళతో కొద్దిసేపు అలా టైం స్పెండ్ చేసి, ఇంకా ఫొటోస్, వీడియోస్ ఇలా తీసుకొని, మా ఆడపడుచు వాళ్ళ బాబుతో, అంటే మా అల్లుడు గోపాన్ శ్రుధవ్ అనమాట, గోపాన్ శ్రుధవ్తో కొద్దిసేపు ఆడుకున్నాం, తీర్థప్రసాదాలు తీసుకున్నాం. ఆ తర్వాత మా ఆడపడుచు కూడా పసుపు కుంకం ఇచ్చాను. తను కూడా అలాగే నాకు పసుపు కుంకం ఇచ్చింది. ఇంకా ఇక్కడ మా అల్లుడు, అత్త నాకు కూడా బొట్టు పెట్టు అనేసి అని అడుగుతున్నాడు. సో మా అల్లుడికి కూడా బొట్టు పెట్టాను. మా అల్లుడికి, మా అన్నకి, మా ఆయనకి అందరికీ పెట్టాను.
ఆ తర్వాత ఆ శివాలయం పక్కనే ఉన్న రాముడి కూడా ఉందన్నమాట. రాముడి గుడికి కూడా వెళ్ళి ఆ శ్రీరాముడిని కూడా దర్శించుకొని ఆ శ్రీరాముడి ఆశీస్సులు కూడా పొందాము. అలాగే అదే గుడిలో మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం కూడా ఉంది. సో అమ్మవారి ఆశీస్సులు కూడా తీసుకున్నాము. సో ఆ దేవుళ్ళని అందరినీ క్యాప్చర్ చేయడానికి విగ్రహం లోపలికి కెమెరా అలో లేదు. మేమైతే లోపల ఏ వీడియోస్ క్యాప్చర్ చేయలేదన్నమాట, అన్నీ బయటనే వీడియోస్ తీసుకున్నాం. సో ఇక్కడ మేము వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరము వీడియోస్ తీసుకుంటున్నాం. ఇంకా తర్వాత రిటర్న్ బయలుదేరి వస్తూ ఉన్నప్పుడు పూర్వాంశ్ వాళ్ళ స్కూల్ నుంచి మెసేజ్ వచ్చిందనమాట, పూర్వాంష్ని పికప్ చేసుకోమని. ఆ తర్వాత పూర్వాంశ్ వాళ్ళ స్కూల్కి వెళ్ళి పూర్వాంష్ని పికప్ చేసుకొని రిటర్న్ ఇంటికి వెళ్ళిపోయాం. పూర్వాంశ్ అయితే చాలా హ్యాపీగా వచ్చాడు స్కూల్ నుంచి. నేను స్కూల్లో చాలా ఎంజాయ్ చేశాను, చాలా గేమ్స్ ఆడుకున్నాను అనేసి చాలా ఎంజాయ్ చేస్తూ వచ్చాడు. చూడండి వాడి ముఖంలోనే తెలిసిపోతుంది ఆ ఎంజాయ్మెంట్ అన్నది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లక్ష్మీ శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్.